డిసెంబర్ 26 అలాగే జూలై 4వ తారీఖు ఈ 2 రోజులు కూడా ప్రపంచవ్యాప్తంగా మర్చిపోలేని దినాలు. ఒకటి వంగవీటి మోహన్ రంగారావు గారి జయంతి అయితే, ఈ రోజున మోహన్ రంగా గారి 37వ వర్ధంతి. 37వ వర్ధంతి ఇది కూడా ప్రపంచవ్యాప్తంగా రంగా గారిని అభిమానించే అభిమానులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో కూడా ఆయన జయంతులు అలాగే వర్ధంతులు కార్యక్రమం జరుపుకునే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే బహుశా వంగవీటి మోహన్ రంగారావు గారే. ఈ రోజున ఇక్కడ గాంధీనగర్లో నా సోదరులు మార్ట్స్ చంటి అలాగే బాబీ ఇద్దరు కూడా ఆయన అభిమానించే వాళ్ళల్లో ఒకళ్ళుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించడానికి పూనుకున్నారు. అయితే ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు ఈ ప్రభుత్వాలు ఇంత జనాదరణ ఉన్న వంగవీటి మోహన్ రంగారావు గారి పేరు ఒక జిల్లాకి పెడతానికి ఎందుకు సంశయిస్తున్నారో ఈ ప్రభుత్వాల్ని మీ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి పేరు పెట్టడానికి ఎందుకు సంశయిస్తున్నారు? గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ. మరొక్కసారి మీ మీడియా ద్వారా నేను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని నేను వినయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. దయచేసి ఆ దిశగా ప్రభుత్వ వర్గాలు ఒక జిల్లాకి ఆయన పేరు పెట్టే విధంగా ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నా. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వానికి నేను అభిమానించే ప్రభుత్వం ఇది. ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం. నేను ప్రస్తుతం ఆ పార్టీలోనే ఉన్నాను. మీకు 1-2 ఉదాహరణలు చెప్తా. ఆ పేరుని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అయితే ఆయన త్యాగంతో అధికారంలోకి వచ్చిందో, అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వంగవీటి కుటుంబానికి న్యాయం చేయలేదని చెప్పి తిరుగుబాటు చేసి ఆ ప్రజలంతా మళ్ళీ 94లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి. దయచేసి ఆ ఉదాహరణలన్నీ కన్సిడరేషన్లోకి తీసుకొని పాజిటివ్గా ఒక జిల్లాకి రంగా గారి పేరు పెట్టాలని చెప్పని మీ అందరి ద్వారా మరొక్కసారి ఈ ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటున్నాను. జోహార్ వంగవీటి మోహన్ రంగా. జోహార్ వంగవీటి మోహన్ రంగా. రాధారంగా మిత్ర మండలి సభ్యులకి రంగా గారిని అభిమానించే వాళ్ళకి ఎవరు భరోసా ఇవ్వసర్లా. వాళ్ళే భరోసా ఇస్తారు. నాయకులకి భరోసా ఇచ్చేది వాళ్ళే. వాళ్ళకెవరు భరోసా ఇవ్వసర్లా. వాళ్ళు తెగింపున్నా న్యాయబద్ధమైన పోరాటాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. వారికి ఎవరు భరోసా అవసరం లేదు. ఈరోజు విజయవాడ నగర ప్రముఖ వ్యాపారస్తులు మార్ట్స్ బ్రదర్స్గా ఉన్నటువంటి మార్ట్స్ బాబీ గారు, చంటి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ప్రజానీకానికి ఆదర్శప్రాయుడు, ప్రజా ఉద్యమంలో రసూలు బారిసినటువంటి అమరజీవి స్వర్గీయ ఆనాటి శాసనసభ్యుడిగా ఉంటూ కసాయి కత్తులకు బలైనటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారి 37వ వర్ధంతి రంగా గారు నడియాడినటువంటి గాంధీనగర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈనాడు కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏ లక్ష్యం కోసం, గమ్యం కోసం 82వ సంవత్సరంలో కార్పొరేటర్గా విజయవాడ నగరంలో సైకిల్ గుర్తు మీద ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడో అనతి కాలంలో, అంటే 3 సంవత్సరాల కాలంలోనే విజయవాడ నగరంలో 1985వ సంవత్సరంలో ఆనాడు తూర్పు నియోజకవర్గం నుంచి వంగవీటి మోహన్ రంగారావు గారు పెద్ద మెజార్టీతో గెలుపొంది 3.5 సంవత్సరాల్లోనే ఆ రోజు ఉన్నటువంటి
శాసనసభ్యులందరిలో కూడా మిన్నగా విజయవాడ నగర అభివృద్ధికి, నిరుపేదలకి భూమి కోసం, భుక్తి కోసం, శ్రమజీవుల హక్కుల కోసం తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా విజయవాడ నగరంలో నివాసం ఉంటున్నటువంటి వారందరికీ భూమి ఇవ్వాలా, భూమి రిజిస్ట్రేషన్ చేయాలని పెద్ద ఎత్తున ఉద్యమించినటువంటి మహానేత వంగవీటి మోహన్ రంగారావు గారు. ఈనాటికి అసలు భాష 37 సంవత్సరాలైనా అతను తెలియనటువంటి విద్యార్థులు, తెలియనటువంటి యువత నేటి వరకు కూడా దేవుడితో సమానంగా పూజించడమే కాకుండా అతన్ని ఆదర్శప్రాయంగా తీసుకుని నేటి వరకు కూడా అనేక మంది రాజకీయ నాయకులు ఈ విజయవాడ ఆనాడు తూర్పు నియోజకవర్గం వచ్చు, ఇలాంటి సెంట్రల్ నియోజకవర్గం వచ్చు ఎమ్మెల్యేలుగా గెలవడమే కాకుండా ఆయన స్ఫూర్తితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి సంగతిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రధానంగా రంగా గారు అంటే ఒక వ్యక్తి కాదు, వ్యవస్థ. ఆ వ్యవస్థలోంచి అనేక మంది నాయకులు పుట్టొచ్చి ఈనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఈనాడు ఉన్నటువంటి తెలంగాణలో కానీ నవ్యాంధ్రప్రదేశ్ కానీ పెద్ద ఎత్తున ముందుకు పోతుంది. రాధా రంగా మిత్ర మండలి పేరు మీద ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అనేక మంది రంగా గారిని కొలిసినటువంటి, రంగా గారు అనుచరులుగా ఉన్నటువంటి, రంగా గారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తులు ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని వదలకుండా నేటి వరకు కూడా ముందుకు తీసుకుపోతుంటే ఈనాడు విజయవాడ నగరంలో ఉన్నటువంటి 64 డివిజన్లో కూడా వాడలా పెద్ద ఎత్తున అది వినాయక చవితి ఉత్సవాలా, దసరా సంబరమా, లేదంటే క్రైస్తవు పుట్టినటువంటి క్రిస్టమస్, అల్లా పుట్టినటువంటి రంజాన్ అనే తారతమ్యం లేకుండా 64 డివిజన్లో కూడా రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆయన్ని స్మరించుకుంటూ వర్ధంతి కార్యక్రమం నిర్వహించినటువంటి సంగతిని కూడా మనం చూసాం. ఈనాడు రాజకీయ నడిఒడ్డైనటువంటి నవ్యాంధ్రప్రదేశ్ విజయవాడ అయితే, విజయవాడ నడిఒడ్డైనటువంటి గాంధీనగర్ ప్రాంతంలో ఆయన లక్ష్యాల కోసం, ఆయన సిద్ధాంతాలు నమ్మిన దాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ రాధా రంగమందిర మిత్రమండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినటువంటి చెన్నుపాటి శ్రీను గారికి కానివ్వండి, మార్క్స్ అధినేతనైన బాబీ చంటి గారు కానివ్వండి, భవిష్యత్ తరాలకు అందించేటువంటి రంగా గారి సిద్ధాంతాన్ని, రంగా గారి లక్ష్యాలని, రంగా గారి రాజకీయ చైతన్యాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తున్నందుకు వారందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సభ కనివిని ఎరగనటువంటి రీతిలో అటు పక్క ఏ పాలక పక్షానైనా ఆకర్షించేటువంటి విధంగా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. చరిత్రకందని మహాపురుషుడు, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దివంగత శాసనసభ్యుడు, పేద వర్గాలకు ఎక్కడ కష్టం వచ్చిందన్న నేనున్నానని భరోసాగా ముందుండి వీరోచిత పోరాటం చేసినటువంటి వంగవీటి మోహన్ రంగా గారు వర్ధంతి పురస్కరించుకొని మరి వాడు 37వ వర్ధంతి కార్యక్రమం నగరంలో కూడా వాడవాడలో జరిగింది. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో అలాగే 64 డివిజన్లో కూడా ఆయన అన్ని యూనియన్ సంఘాల ద్వారా కూడా జరిగింది. ఇవాళ మా యాడ్స్ సోదరులు ఎవరైతే చంటి గారు, అలాగే బాబీ గారు, అలాగే మా బావ చెన్నుపాటి శ్రీనివాస్ గారు, వారి మిత్రబంధువులు అందరూ కూడా ఏ కార్యక్రమం ఏర్పాటు చేశారు. హృదయపూర్వక అభినందనలు. ఏదేమైనా ప్రజా జీవితం ఎంతకాలం ఉన్నామనేది కాదు, ప్రజల హృదయాన్ని చూరుకున్నామా లేదనే దానికే రంగా గారి జీవితం తార్కాణం కూడా సందర్భం మనం చేస్తాం. ఎందుకంటే ఆయన అసామాన్యమైనటువంటి వ్యక్తులను సామాన్యులు అసామాన్యం చేసినటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి రంగా గారు. ఆనాడు ఎంతోమంది కార్పొరేట్లకు సీట్లు ఇచ్చి నగరపాలక సంస్థ అంటే తెలియని వాళ్ళు కూడా ఆనాడు నగరపాలక సంస్థలో అడుగుపెట్టే అవకాశాన్ని ఇవ్వటం, కొంతమందికి స్టాండింగ్ కమిటీ చైర్మన్లుగా, మరి కొంతమందికి డిప్యూటీ మేయర్లుగా రాజకీయ పునరావాసం కలిగించినటువంటి మహనీయుడు. ఆనాడు కంచుకోటగా ఉండేది కమ్యూనిస్ట్ పార్టీ. అటువంటి కంచుకోటలో రంగా గారు వచ్చిన తర్వాత దినదిన ప్రవర్తమానంగా ఉండి ఆయన దాదాపు 1978 నుంచి 88 వరకు ఒక దశాబ్దం కాలే ఆయన రాజకీయాల్లో ఉన్నారు. కానీ యుగాల చరిత్రను ఆయన మూట కట్టుకున్నారని చెప్పేటువంటి శక్తి కాదు. పేద వర్గాల కోసం ఆనాడు పిట్ల నరసింహారావు గారు లాకప్ డెత్ జరిగితే ఆనాడు హోంమంత్రి సొక్క బందర్ రోడ్లో పట్టుకున్న మగధీరుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆవిడ కోడేల శివప్రసాద్ గారు హోంమంత్రిగా ఉన్నాడు, నిలదీశాడు. మురళీధరన్ లాకప్ డెత్ జరిగింది, దాని మీద రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేశాడు. శిరుమండలం కేసులో పద్మకి శిరోమండలం చేశాడు వ్యాస్ గారు. ఆవిడ వెళ్ళిపోయే వరకు కూడా నిద్రపోయినటువంటి మహనీయుడు, ఎక్కడ కూడా రాజీ పడినటువంటి స్వభావం అయింది. 1988 ఆయన డిసెంబర్ 26న మనందరి నుంచి దూరం అవటం, ఆనాడు ఆయన మరణం తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు 89 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో వేరు విహారం చేసింది. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు రంగా గారి ఫోటో పెట్టుకుని ఆ బ్యానర్ మీద గెలిచారని కూడా చెప్పినటువంటి లేదు. ఇవాళ కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా
ఎన్నికలు వచ్చేటప్పటికే రంగా గారు బొమ్మ పెట్టుకోకుండా ఎన్నికలకు వెళ్ళే దమ్ము ఈ రాష్ట్రంలో ఏ పార్టీలో ఉందని నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ముద్దుబిడ్డగా ఆచంద్రార్కం కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడు. సూర్యచంద్రులు అంతకాలం కూడా వంగవీటి మోహన్ రంగా గారి చరిత్ర ఉంటుంది. దాన్ని ఎవడు కూడా తీసివేయలేదని కూడా చెప్తూ ఆయన యొక్క ఆత్మశాంతి చేకూరాలని పేద బడుగు బలహీన వర్గాలు ఆయన ఏదైతే మార్గాన్ని చూపించాడో నీతి నిజాయితీ అది వాడు తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. వాడు కాంగ్రెస్ పార్టీ ఉండి మేమందరం కూడా ఆయన అడుగుదారులో కూడా నడుస్తున్నాం. ఆయన నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎనలేని సేవలు చేశాడు. పార్టీని బలోపేతం చేశారు. ఇవాళైతే సీట్లు కూడా మేము ప్రతిరోజు రంగా గారు తెలుసుకుంటాం. ఎందుకంటే నిజాయితీ కమిట్మెంట్ పేద వర్గాల కోసం ఆయన పోరాట పత్రికని మేమంతా కూడా చూస్తే చెప్పడం అమలు చేస్తామని కూడా మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మా యాడ్స్ బ్రదర్స్కి శ్రీనివాస్ గారికి వారి మిత్రబృందానికి కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తాం. ఈరోజు మహారాష్ట్ర ఆధ్వర్యంలో అలాగే రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నివాళులు అర్పించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రంగా గారు చనిపోయేటప్పటికి మహా అయితే నాకు 6 నుంచి 8 సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఈ రోజుకి అనేక మంది చెప్తుంటే ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు నిజంగా ఒక నిజాయితీ గల వ్యక్తి, నీతి గల వ్యక్తి ఆధ్వర్యంలో మనం పనిచేయలేకపోయామా? ఒక రాజకీయంగానే కాదు సేవా తత్పరంలో కూడా ఆయన చేసిన సేవలు మనం మర్చిపోలేని విషయం. అంటే 37 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం ఇలా గుర్తుపెట్టుకొని ఇంత వైభవంగా చేసుకుంటున్నామంటే ఆయన చేసిన త్యాగం. తాను చనిపోతానని తెలిసినప్పటికీ కూడా ధైర్యంగా బడుగు బలహీన వర్గాల కోసం కూర్చొని ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి మనం అంటే అతని మార్గంలో మనం నడిచి తీరాలి ఖచ్చితంగా. అలానే అప్పుడు రంగా గారు ఎలా అయితే ఆలోచించారో ఈ రోజుల్లో మళ్ళీ మనం చూసుకుంటే, ఎందుకంటే దశాబ్దానికి కానీ ఒకళ్ళు పుట్టరని చెప్పని మనం అనుకుంటాం అలాంటి వ్యక్తులు. ఈరోజు మళ్ళీ మనం అలాంటి వ్యక్తిని చూసుకుంటే కనుక మనం పవన్ కళ్యాణ్ గారిని చూసుకోవచ్చు. ముఖ్యంగా రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకునే విధంగా, ఎందుకంటే వ్యక్తులు లేకపోయినా వాళ్ళ ఆశయాలు మనుషులు నడిపిస్తూ ఉంటాయి. అలాంటి ఆశయాల్ని పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకురావటం, అలానే రంగా గారు ఏదైతే ఆ రోజు చాలామంది రంగా గారితో నడిచిన విధానం చూస్తే, అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఆయనతో నడిచిన విధానం ఉంది. అప్పుడు 37 సంవత్సరాలు అయిందంటే అప్పుడున్న వ్యక్తులు ఈరోజు 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాకా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆయన భావజాలను అవ్వచ్చు, ఆయన ఆశయాలను అవ్వచ్చు ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రాధారంగ మిత్రమండలాలకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇంకా మనం రంగా గారిని గుర్తుపెట్టుకున్నామంటే, ఒకటి ఆయన ఆశయ సాధనం, ఆయన త్యాగం ఒక ఎత్తు అయితే, ఇంకోటి రాధారంగ మిత్రమండలి యొక్క సేవలు, ఆయన పేరు మీద చేసే సేవలు మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అలానే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పవన్ కళ్యాణ్ గారి దారిలో ఆ దారిని ఎంచుకొని ప్రతి ఒక్కరు కూడా దాంట్లో నడవాలని చెప్పని, ముఖ్యంగా రంగా గారు ఆయన చేసిన త్యాగం ఏదైతే ఇళ్ల పట్టాల కోసం అవ్వచ్చు, దాంట్లో ఇంకొక ముఖ్య విషయం అండి, ఆయన ఒక కులానికి ఆపాదించే విషయంగా కానీ, ఒక మతానికి ఆపాదించే విషయంగా కానీ, లేదంటే ఒక ప్రాంతానికి ఆపాదించే విషయం కానీ ఎవరైనా చేసినట్టయితే, మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, మహోన్నత వ్యక్తులు ఎప్పుడు కూడా ఒక కులానికి ఆపాదించకూడదని. ఆ కోవలోకే వంగవీటి మోహన్ రంగా గారు కూడా వస్తారని చెప్పని గంటాపదంగా చెప్తున్నామండి. ఒక్క విజయవాడ కృష్ణా జిల్లాకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఒక ప్రజానాయకుడిగా ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి, వారి కష్టాల్లో పాలుపంచుకుంటూ పనిచేసినటువంటి ఒక శాసనసభ్యునిగా వంగవీటి మోహన్ రంగా గారు మరణించి 37 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ నేటికి కూడా మరి ఈ రాష్ట్రం అంతటి కూడా ఆయన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఇంకా గుర్తించుకొని రంగా గారు లాంటి వ్యక్తి, అలాంటి ప్రజాసేవకుడు రాష్ట్రానికి ఎంతైనా అవసరమని భావించేటువంటి మరి ఆలోచనలో ఇప్పటికీ ప్రజలు ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలు. ఆ రకంగానే రంగా గారు పుట్టింది కాపు కులం అయినప్పటికీ అన్ని కులాలకి, అన్ని మతాల వారికి కూడా సేవ చేసినటువంటి మహానుభావుడు రంగా గారు. మరి ఆశయాలకి మేము రంగా గారితో పాటు ఆ రోజుల్లో ఆయనతో పాటు పనిచేసినటువంటి వ్యక్తులవి. ఆ రకంగానే మరి ఆనాడు నన్ను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా ప్రమోట్ చేసింది కూడా రంగా గారే. తద్వారా నేను ఈ రోజు వరకు కూడా మరి నేను ఒక రాజకీయాల్లో మరి నడుస్తూ, రాజకీయాల్లో నిలదొక్కుంటూ మేము ముందుకు వెళ్తా ఉన్నామంటే అది రంగా గారు వేసినటువంటి పునాది, రంగా గారు వేసినటువంటి ఒక మరి మేము ఒక మొక్కని, నేను కూడా రాజకీయంగా ఒక మొక్కని చెప్పి కూడా భావిస్తూ ఉన్నా. ఈ సందర్భంగా రంగా గారి ఆశయాల్ని ప్రతి ఒక్కరూ మరి రాబోయేటువంటి ముందు తరాలకు కూడా అందించే దిశగా కూడా పనిచేయాలని చెప్పని, ఆ రకంగానే ముందు తరాల వారు కూడా రంగా గారి ఆశయాలు తెలుసుకొని ముందుకు అడిగేసి ప్రజాసేవలో రంగా గారి ఆశయాలకు అనుగుణంగా నడవాలని కోరుకుంటా ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.